హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ హైట్స్ అండ్ డిస్టెన్స్ సమ్ ఏదైనా వచ్చిందంటే లెందీగా ఉంటుందని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ మనం 3 ట్రిప్లెట్స్ యూజ్ చేసి సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees వచ్చేటప్పుడు 1√3 2 అనే ట్రిప్లెట్ యూజ్ అవుతుంది. అలాగే 45 degrees వచ్చినప్పుడు 1 1√2 అనేది యూజ్ అవుతుంది. 60 degrees వచ్చినప్పుడు సేమ్ 30 degrees లాగే 1√3 2 అనే ట్రిప్లెట్ వస్తుంది. బట్ ఈ వాల్యూస్ ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు అదే వాల్యూస్ డయాగ్రామ్లో చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ చూసినట్టయితే 30 degrees అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. సో 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చినప్పుడు మనం ఏ ట్రిప్లెట్ యూజ్ చేయాలనుకున్నాం? 1√3 2 అనే ట్రిప్లెట్ యూజ్ చేయాలనుకున్నాం. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఎక్కడైతే అవుతుందో దాని పక్కనే ఉన్న సైడ్ మనకి √3 అనేది అవుతుంది. అలాగే ఇది మనకి రైట్ యాంగిల్ కాబట్టి ఈ వెర్టికల్ సైడ్ అనేది మనకి 90 degrees అవుతుంది. సో రిమైనింగ్ సైడ్ అనేది మనకి ఎంత అవుతుందంటే సమ్ ఆఫ్ రైట్ యాంగిల్ అనేది 180 కాబట్టి 90 + 30 రిమైనింగ్ మనకి 60 ఉంటుంది. అంటే ఈ యాంగిల్ అనేది మనకి 60 degrees అవుతుంది. 60 degreesకి పక్కనే ఉన్న సైడ్ మనకి 1 అనేది అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది 1√3 అయిందో రిమైనింగ్ ట్రిప్లెట్లో మనకి ఏం మిగిలింది? 2 మిగిలింది. సో అప్పుడు మనకి స్లాంట్గా ఉన్న సైడ్ ఏమవుతుంది? 2 అనేది అవుతుంది. 30 degreesకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చినప్పుడు ఏ ట్రిప్లెట్ అయితే వచ్చిందో 60 degreesకి కూడా అదే ట్రిప్లెట్ వస్తుంది. 30 degrees బేస్లో ఉంటే ఇప్పుడు వెర్టికల్గా వస్తుంది. అప్పుడు 60 degrees వెర్టికల్గా ఉంటే ఇప్పుడు బేస్లో వస్తుంది. థర్డ్ డయాగ్రామ్ చూసినట్టయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degrees వచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి 90 degrees అనేది అవుతుంది. సో రిమైనింగ్ మనకి 90 60 పోగా 30 degrees అనేది మిగిలింది కాబట్టి ఈ యాంగిల్ అనేది మనకి 30 degrees అనేది అవుతుంది. సో ఎప్పుడైతే 30 degrees వచ్చిందో 30 degrees పక్కనే ఉన్న సైడ్ మనకి √3 అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ఈ సైడ్ అనేది √3 అనేది అవుతుంది. అండ్ అలాగే 60 degrees పక్కనే ఉన్న సైడ్ అనేది మనకి 1 అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ సైడ్ అనేది మనకు 1 అయింది. అప్పుడు ఈ రిమైనింగ్ సైడ్ అనేది 2 అవుతుంది. సో 1√3 2. సింపుల్గా చెప్పాలంటే 30 degrees పక్కనే ఉన్న సైడ్ √3, 60 degrees పక్కనే ఉన్న సైడ్ 1, రిమైనింగ్ సైడ్ అనేది 2 అవుతుంది. అండ్ అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అయిందంటే రిమైనింగ్ సైడ్ అనేది ఆటోమేటిక్గా 60 degrees అవుతుంది. అలాగే 60 degrees అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ యాంగిల్ అనేది 30 degrees అవుతుంది. సో ఇప్పుడు 45 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది చూద్దాం. సో ఈ వెర్టికల్గా ఉన్న యాంగిల్ 90 degrees అవుతుంది కాబట్టి మనం సమ్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది 180 degrees చెప్పుకున్నప్పుడు రిమైనింగ్ 90 + 45 పోగా మనకి 45 degrees ఉంటుంది కాబట్టి రిమైనింగ్ యాంగిల్ అనేది మనకి 45 degrees అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees వచ్చినప్పుడు 1 1√2 అనే ట్రిప్లెట్ యూజ్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు డయాగ్రామ్లో చూద్దాం. ఈ 45 degrees యాంగిల్ ఎక్కడైతే వచ్చిందో దాని పక్కనే ఉన్న సైడ్ మనకి 1 అనేది అవుతుంది. సో రిమైనింగ్ కూడా 45 degrees వచ్చింది కాబట్టి యాంగిల్ ఇక్కడ కూడా మనకి 1 అనేది అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ 1 1 అయిందో రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? ట్రిప్లెట్లో √2 అనేది మిగిలింది. సో అప్పుడు ఈ రిమైనింగ్ సైడ్ అనేది మనకి √2 అనేది అవుతుంది అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే tan 45 degrees 1 అనేది మనకు తెలుసు. బేస్ అనేది మనకి 1 వచ్చింది కాబట్టి పెర్పెండిక్యులర్ కూడా 1 వచ్చింది కాబట్టి 1/1 వేసినా మనకి tan 45 degrees వాల్యూ 1 వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సమ్స్కి 0 degrees అండ్ 90 degrees అవ్వదు. 90 degrees వచ్చినట్టయితే వెర్టికల్ లైన్ వస్తుంది కానీ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో మనం 30 degrees 45 degrees 60 degreesకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది చేస్తాం. ఈ విధంగా మనం 3 ట్రిప్లెట్స్ యూజ్ చేసుకొని మనం చేసామంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ సమ్స్ చాలా ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సమ్ చేద్దాం. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎ పోల్ ఈజ్ 2√3 meter అండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో ఈజ్ 2 meter దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ అని అడిగారు అనమాట క్వశ్చన్లో. సో ఈ సమ్ ఎలా చేయాలంటే మనకి ఒక పోల్ అనేది తీసుకున్నట్టయితే వెర్టికల్గా ఇది 2√3 meter అనమాట. దాని యొక్క షాడో వచ్చేసి 2 meter. అంటే దీని షాడో ఇలా పడుతుంది కదా, అంటే ఈ హారిజాంటల్ లైన్ అనేది 2 meter.
నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎన్ని డిగ్రీస్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 2√3 ఇక్కడ 2 అనేది ఉంది. మనం చెప్పుకున్న 3 ట్రిప్లెట్స్ ప్రకారం ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా √3 అనేది ఉంది కాబట్టి √3కి సంబంధించి 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ అవుతుంది. సో మనం ఆ ట్రిప్లెట్ ఫార్మేట్లోకి తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఆ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ 2 కామన్గా ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయినట్టయితే ఇక్కడ √3 అనేది మిగులుతుంది, ఇక్కడ 1 అనేది మిగులుతుంది. సో ఇక్కడ మనకి 1 ఇక్కడ √3 అనేది వచ్చింది కాబట్టి రిమైనింగ్ 2 అనేది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చేసాయో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు √3 అనేది ఏ సైడ్ అయితే ఉంటుందో దాని పక్కనే ఉన్న యాంగిల్ అనేది మనకి 30 డిగ్రీస్ అవుతుందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే 30 డిగ్రీస్ అయిందో రిమైనింగ్ యాంగిల్ అనేది మనకి 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకి 180 కాబట్టి ఈ పెర్పెండిక్యులర్ అనేది మనకి 90 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ 120 డిగ్రీస్ పోతే రిమైనింగ్ మనకి 60 డిగ్రీసే ఉంది కాబట్టి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 డిగ్రీస్. ఆ ట్రిప్లెట్ యూజ్ చేసుకొని ఇక్కడ సైడ్స్ ఇచ్చారు కాబట్టి మనం యాంగిల్ అనేది ఫైండ్ చేసాము. అలా కాకుండా యాంగిల్ అండ్ 1 సైడ్ ఇచ్చినా కూడా రిమైనింగ్ సైడ్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ సమ్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ 100 మీటర్ ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 30 డిగ్రీస్. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అనేది క్వశ్చన్ అడిగారనమాట. సో ఇప్పుడు మనం దీనికి డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ఈ సమ్లో టవర్ అనేది ఉంది అన్నారు కాబట్టి టవర్ అనేది మనం వెర్టికల్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ టవర్ని 100 మీటర్స్ దూరం నుండి 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నారు అని చెప్పారనమాట. సో అలా చూసినప్పుడు హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అని అడిగారనమాట. ఈ సమ్లో ట్రిప్లెట్ వాల్యూస్ యూజ్ చేసినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాంగిల్ అనేది 30 డిగ్రీస్ ఉండేటప్పుడు దాని పక్కనే ఉన్న సైడ్ అనేది √3 అనేది అవుతుందని చెప్పుకున్నాం. సో ఈ 100 అనేది √3 పార్ట్స్ అనమాట. ఒక యాంగిల్ ఎప్పుడైతే 30 డిగ్రీస్ అయిందో రైట్ యాంగిల్లో వెర్టికల్ 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ అనేది మనకు ఆటోమేటిక్గా 60 డిగ్రీస్ అవుతుంది. సో 30 డిగ్రీస్కి పక్కనే ఉన్న సైడ్ √3 అయినప్పుడు 60 డిగ్రీస్కి పక్కనే ఉన్న సైడ్ ఎంత అని చెప్పుకున్నాం, 1 అని చెప్పుకున్నాం. సో √3 పార్ట్స్ అనేది మనకి 100 అనేది వచ్చినప్పుడు 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, √3 పార్ట్స్ కంటే 1 పార్ట్ అనేది చిన్నది కాబట్టి అప్పుడు 1 పార్ట్ వాల్యూ అనేది 100/√3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో అప్పుడు మనకి హైట్ ఆఫ్ ద టవర్ వాల్యూ అనేది 100/√3 మీటర్స్ అవుతుంది. ఇంకా టఫ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అనేది కవర్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.